వాతావరణము చల్లదనం తొమ్మిది తుమ్ముడు ఎంతో పడుతున్నారు. అంత మాత్రాన దొంగ మంచి ఇలాంటి కొంత పనులు సరే ఏది ఏమైనప్పటికీ దేవుడు మనకి ఇచ్చిన చక్కటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటే తండ్రితో దేవుడు మనకు అనుగ్రహించాడు. చదవబడిన లేఖన భాగములు 3 పాఠములు చదివినా విని ఉన్న 3 పాఠాల నుండి దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్న అంశము విశ్వాసిగా నీవు ఏమి చేయాలి. విశ్వాసిగా ఉన్న నీవు ఏమి చేయాలి, ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఇది పాఠ్య భాగంలో మనకు తెలియపరుస్తూ ఉన్నది. క్రైస్తవులు విశ్వాసిగా ఏమి చేయొచ్చో ఏమి చేయకూడదో నేటి దినాల్లో చాలా మందికి తెలియదు. వాస్తవానికి అందరూ అంటారు, నేను బాప్తిస్మం పొందానయ్యా, రక్షణ పొందానయ్యా అంటూ ఉంటారు. కానీ ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలో తెలియని స్థితిగతులు. నేను ప్రతిరోజు వాక్యం చదువుతున్నానయ్యా, ప్రతిరోజు ప్రార్థనకు వస్తున్నాను కదయ్యా, 24 గంటలు దేవాలయానికి వస్తున్నాను కదయ్యా అని కొందరు అంటూ ఉంటారు. అయినా కానీ ఎలా ఉన్నారో తెలియదు. అందుకనే ఒక మాటను జ్ఞాపకం చేసి లేఖనాల్లో ప్రవేశిద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 21-22 వచనాలు చదువుకుని, యేసు అతని చూచి అతని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అన్ని పేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపమని చెప్పెను. అంతట మిగిలిన ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. అప్పుడు యేసు చుట్టూ చూసి, ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంత దుర్లభమని తన శిష్యులతో చెప్పాడు. చాలు. ఇక్కడ ఉన్నటువంటి ఒక ధనవంతుని మనం చూస్తూ ఉన్నాం. ఇతను 10 ఆజ్ఞలు పాటిస్తూ ఉంటాడంట, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఉంటాడంట, వాక్యాన్ని శ్రద్ధగా వింటూ ఉంటాడంట, అన్ని చేస్తూ ఉన్నాడు. కానీ ఒకానొక దినమున యేసు ప్రభువు దగ్గరికి వచ్చాడు. అయ్యా, నేను చిన్న వయసు నుండి మా గ్రామంలో లేదా మా సంఘంలో చెప్పేటువంటి బోధకుని యొక్క బోధ అంతా వింటానయ్యా, మా అమ్మకి ఎదురు చెప్పనయ్యా, మా నాన్న చెప్పింది నేను వింటానయ్యా, సండే స్కూల్కి వెళ్తానయ్యా, యవన ప్రాయంలో ఉన్నప్పుడు యవనస్తులు ఇంటికి వెళ్ళేవాడయ్యా, ఇప్పుడు చక్కగా దేవుని సన్నిధానానికి వస్తూనే ఉన్నానయ్యా, నీ రాజ్యములో నేను ఉండాలంటే ఇంకా ఏమి చేయాలయ్యా. యేసు ప్రభువు తన మనస్సును గ్రహించాడు, తన హృదయాన్ని గ్రహించాడు. అంటున్నాడు కదా, నీవు ఇవన్నీ చేస్తున్నావు, బాగానే ఉన్నది, కానీ నీకు ఒకటి కొదువుగా ఉన్నది, ఒకటి కొదువుగా ఉన్నది. ఆ కొదువు ఏమిటంటే నేనే చెప్తాను, నీవు సరి చేసుకో, పరీక్షించుకో. ఏమిటో చెప్పయ్యా అన్న వెంటనే, నీకు కలిగిన ఆస్తి, నీకు ఉన్న ఆస్తి అంతా కూడా అన్ని ఆపదలో ఉన్న వారికి, ఆహారం లేకుండా ఉన్న వారికి,
నీ చుట్టూ బాధలతో ఉన్న వారికి, పేదవారికి పంచిపెట్టు, తరువాత నన్ను వచ్చి వెంబడించు, నీవు దేవుని రాజ్యంలో ఉంటావు అని సెలవిచ్చాడు. ఇతని విశ్వాసే, ఇతనికి దేవుని గురించి తెలుసు, ప్రతిరోజు ప్రార్థనకు పోయే వ్యక్తే. ఎందుకు మీకు ఈ మనిషిని జ్ఞాపకం చేస్తున్నానంటే, వెంటనే అతను ధనము కలిగిన వాడు కదా, ధనం మీద తనకు వ్యామోహం లేదా మక్కువ ఉన్నదేమో, దేవుడి మాటను పెడచెవిన పెట్టి అతను వెళ్ళిపోయినట్లుగా లేఖనములు మనకు సెలవిస్తూ ఉన్నది. ఒకవేళ మనము కూడా అలాంటి స్థితిలో ఇది మనం ఉంటే మనల్ని మనము సరి చేసుకుంటానికి దేవుడు ఈ 8వ ఆదివారంలో ఒక చక్కటి అవకాశాన్ని మనకు అనుగ్రహించారు. గత బుధవారం ఏం చెప్తున్నామమ్మా? మీరు కూర్చోండి గురిగా, వెనకాల చాలా మంది ప్రేక్షకులు ఉన్నారు. పోయిన వారం ఏం చెప్పామమ్మా? వాళ్ళు ఏమో తలకాయ వచ్చుతారు. నేను నలకల్లో పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇటు చూసి అటు తిప్పుకోవాలి తలకాయ. గత వారం ఏం చెప్పామమ్మా? బుధవారం సమరస్త్రీ గురించా? ఇంకంతే. దేవునికి అయిష్టంగా ఉండే ప్రతిదానిని విడిచిపెట్టి ఆయన వెంబడించాలి. 3 విషయాలు మీకు తెలియపరిచారు. సమరయ స్త్రీ ఏం విడిచిపెట్టింది? ఉన్న ఇంట్లో ఉన్నాయి, ఆ కొండలు విడిచిపెట్టారు. వాళ్ళు వచ్చింది పోతారు. పాపానికి సహాయపడుతూ ఉన్నది ఆమె చేయడానికి, పాపం చేయడానికి. ఆ కొండను విడిచి ఆమె తన గ్రామంలోకి వెళ్ళి సువార్తను ప్రకటించింది. 2వ విషయము ఏం విడిచిపెట్టారమ్మా? అది గుర్తుండదు. ఇర్మియా గ్రంథంలో తెలియపరచాను కదమ్మా. వాక్యం కొరకు ఎంత కష్టపడి నేను సిద్ధపడుతూ ఉన్నానో మీరు అంత సులువుగా ఇది ఎట్లా తీసేసి పడాలి. దుర అలవాట్లను, దుష్టత్వాన్ని, దుష్ట కార్యాలను విడిచిపెట్టాలని ఇర్మియా గ్రంథంలో ప్రవక్త ఇర్మియా ఇశ్రాయేలుకు తెలియపరిచాడు. 3వ విషయం ఏంటమ్మా? అది శిష్యులు వలను విడిచిపెట్టి ఆయన్ను వెంబడించారు. అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటామా, గుర్తుపెట్టుకుంటా ఉండండి. మీ అందరికి 2 దండాలు 1 దండం కొడతారు. జ్ఞాపక శక్తి అయినా పెంచండి. సీరియల్ చూస్తారు. 10 రోజులు గడిచిపోయినా ఆ రోజు ఏమైందా, అమ్మో అని ఈ రకం చెప్తా ఉంటారు. ఈ గుర్తుండో జ్ఞాపకం. రాత్రి ఏం చెప్తున్నావమ్మా? మంచిది. ఇతర ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 30-31 వచనాలు. 30-31. వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలనని అందుకు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పెను. ఇంకా రక్షణ పొందిన వారు ఎవరైనా ఉంటే వారు చేయవలసినటువంటి పనిని ఈ దినపత్రిక పాఠ్య భాగంలో దేవుడు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. ఏం చేయమంటున్నాడు? యేసు ప్రభువునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవు రక్షింపబడతావు, నీ ఇంటి వారు కూడా రక్షణ పొందుతారు. అదే మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది కదా, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముతారో, ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారు తప్పకుండా రక్షింపబడతారనేటువంటి మాట ఈ పత్రిక పాఠ్య భాగంలో మనకు తెలియపరుస్తూ ఉంది.
ఒకనొక స్త్రీ 12 సంవత్సరాల నుండి బహు దుఃఖకరమైన వ్యాధితో బాధపడుతున్నది. ఆమె సమాజంలో తిరగడానికి కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి, కుటుంబంలో కూడా ఒక మూల ఉండేటువంటి పరిస్థితి. ఎన్నో హాస్పిటల్ తిరిగింది, ఎంతో ఖర్చు చేసింది, ఎన్నో నాటు వైద్యాలను కూడా చేసి ఉన్నది, ఎంతో మంది మంత్రగాల దగ్గర కూడా ఆ సహోదరి వెళ్ళి ఉంటుంది. కానీ ఏమనుకున్నదో ఏమో తెలియదు. కానీ అందరూ చెబుతూ ఉన్నారు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు యేసు ప్రభు, మంచి మంచి బోధనలు చేస్తూ ఉన్నాడు యేసు ప్రభువారు అని చెప్పిన వెంటనే ఆ సహోదరి విన్నది. విని ఒకనొక దినమున అనుకుంటున్నది, యేసు ప్రభువారు చుట్టూ అనేక మంది జనసమూహం ఉంటారు, పురుషులు ఎక్కువగా ఉంటారు, స్త్రీల దగ్గరకు రావడానికి ఆస్కారమైనటువంటి పరిస్థితి, దగ్గరకు చేరుకోలేనటువంటి పరిస్థితి. అలాంటి సమయంలో ఒకనొక దినమున యేసు ప్రభువారు వస్తున్న ప్రదేశాన్ని తెలుసుకున్నది. 12 సంవత్సరాల నుండి బాధపడచ్చు, విడుదల లేని స్త్రీ, విముక్తి లేని స్త్రీ, బయటికి వెళ్ళలేని స్త్రీ. ఆ స్త్రీ యేసు ప్రభువారిని ఎలాగైనా మాట్లాడాలి, ఎలాగైనా ఆయన చేత నేను ప్రార్థన చేయించుకోవాలనుకున్నదేమో. కానీ ఆమెలో విశ్వాసం అధికమైపోయింది. ఒకవేళ ఆయన దగ్గరికి నేను వెళ్ళలేకపోవచ్చేమో, ఆయన ఆ జన సమూహంలో నాతో మాట్లాడకపోవచ్చేమో, కనీసం ఆయన వస్త్రమునైనా ముట్టుకుంటే సరిపోయిందేమో, ఆయన వస్త్రమునైనా ముట్టుకుంటే నాకు విడుదల కలిగిందేమో అని విశ్వాసంలో ఎంత అధికంగా ఉండదు. వెంటనే ఆ సహోదరి అక్కడ ఉన్న పురుషులందరినీ కూడా, సందుల్లో కూడా వారిని దోచుకుంటూ వెడుచు యేసు ప్రభువారి దగ్గరకు వెళ్ళింది. వెనక నుండి ఆమె యేసు ప్రభువారి వస్త్రాన్ని, అతని అంగీని ముట్టింది. వెంటనే ఆ అంగీలో శక్తి, పవరు, ఆ ఉన్నతమైన శక్తి ఆమెలోకి వచ్చి స్వస్థత పడినట్టుగా మనం చూస్తూ ఉన్న ప్రియమైనటువంటి దేవుని బిడ్డలా, ఈ దినమున నీవు రక్షణ పొందడానికి చేయవలసిన మొట్టమొదటి కార్యము విశ్వాసం. విశ్వాసం. నీవు కనుక విశ్వాసం వస్తే నీ కుటుంబం రక్షింపబడుతుంది, నీవు రక్షింపబడతావు, నీ కుటుంబం వల్ల నీ బంధువులు రక్షింపబడతారు, నీ ఇరుగు పొరుగు వారు రక్షింపబడతారు, నీ ఆత్మీయులు రక్షింపబడతారు. నీవు ఒక వెలుగు చూతువలే నీ జీవితం ఉంటుందని లేఖనములు సెలవిస్తూ ఉన్నది. అదే విధముగా ఈ లూకాసు సువార్త 19వ అధ్యాయంలో కూడా ఒక వ్యక్తి మనకు కనబడుతూ ఉంటాడు. అతను కూడా ఎలాంటి పరిస్థితి, ధనం ఉన్నది, సకల భోగములు ఉన్నవి, ఆస్తి ఉన్నది, ఉద్యోగం ఉన్నది, అన్నీ ఉన్నవి. యేసు ప్రభువారి గురించి విన్నాడు ఒకనొక దినమున. ఏంటి ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడంట, ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెడుతున్నాడంట, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందిలో పంచాడంట, పుట్టిక గుడ్డివాడిని స్వస్థపరిచాడంట, కాళ్ళు చేతులు లేనటువంటి వారిని లేపుచున్నాడంట. ఏంటి మహత్కార్యము, ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటని అనుకుని ఒకనొక దినమున ఆయన కూడా యేసు ప్రభువారిని ఎలాగైనా చూడాలి అని ఒక నమ్మకము, విశ్వాసం ఆయనలో నిలవబడింది. ఆ నిలవబడటం వల్ల ఆయన జీవితము మార్చబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అతను రక్షింపబడటమే, ఆ విశ్వాసం ద్వారా అతను రక్షింపబడటమే కాకుండా తన కుటుంబాన్ని, తన గృహాన్ని రక్షించుకోగలిగే స్థితికి పొట్టివాడినటువంటి జక్కయ్య తన జీవితంలో పొందుకున్నాడు. యోహాను సువార్తలో ఒక చిన్న వచనాన్ని అందరూ తీసి, అందరికి వచ్చినవి కానీ తీసి స్పష్టంగా చదవండి, మీకు అర్థమైంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు
విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చదువు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు చాలు. ఆయన కుమారుని ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి రక్షణ పొందాలని, ఆయన కుమారుని ద్వారా ప్రతి వ్యక్తి నిత్యరాజ్యంలోకి వెళ్ళాలని, ఆయన కుమారుని ద్వారా ఎవరిని శిక్షించాలని ఆయన ఆశపడలేదు. అవసరమైతే నా కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి నా కుమారుణ్ణి మీ కొరకు బలిగా ఇస్తున్నా, కానీ మీరందరూ రక్షింపబడాలి, మీరందరూ నాతో పాటు నిత్యరాజ్యంలోకి రావాలని ఆయన ఆశపడుతూ తన కుమారుని లోకానికి పంపించాడు. ఎంత గొప్ప వాక్యాన్ని మనం అనుగ్రహించాడు. ప్రేమైనటువంటి దేవుని వాళ్ళ నిన్ను నన్ను రక్షించడానికి, నీకు నాకు ఆరోగ్యం ఇవ్వడానికో లేదా నీకు నాకు ఉద్యోగం ఇవ్వడానికో కాదు ఆయన ఈ లోకానికి వచ్చింది. కేవలము మహా ఉగ్రత నుండి నిన్ను నన్ను రక్షించడానికి తన కుమారుని లోకానికి పంపించాడు. ఈ లోకంలో ఉన్నదంతా కూడా బహు భయంకరమైన ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. మనందరికీ తెలిసిన వ్యక్తి, మనమందరం చూసిన వ్యక్తి మంచివాడు అనుకున్నాం. చేపుల దగ్గర మొదలు అయ్యో అలాంటి వాడని ఇప్పుడు అనుకుంటున్నాం. మన చుట్టూనే ప్రమాదం కొంచెం సాధారణుడు ఏ నిమిషమున ఏ విధంగా ప్రయోగించాలో వాడు అవకాశం వరకు ఎదురు చూస్తూ ఉంటాడు. అలాంటి ఉగ్రత నుండి దేవుడు నిన్ను నన్ను కాపాడటానికి తన రక్తాన్ని చిందించాడు. మన ఆత్మలను రక్షించడానికి ఆయన పరలోకముల నుండి తను మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి యేసు ప్రభువు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక చిన్న మాటను జ్ఞాపకం చేసుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 39వ వచనంలో అయితే మనం నశించుటకు వెనుక తీయవారము కాము కానీ ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. మనం ఏం కలిగి ఉండాలి? మన ఆత్మను రక్షించుకోవడానికి విశ్వాసము కలిగిన వారమై ఉండాలి. శరీరానికి మరణం ఉండొచ్చు. ఈ మట్టి నుండి వచ్చిన శరీరము ఒకవేళ మట్టిలో కలిసిపోతాము, దేవుని దగ్గర నుండి వచ్చిన ఆత్మ మనలో జీవముగా మనల్ని ఇప్పుడు నడిపిస్తూ ఉన్నది. ఆత్మ నరకములకు పోకూడదు, ఆత్మ పాతాళంలో ఏడవకూడదు. అది దేవుడి దగ్గర నుండి వచ్చిన ఆత్మ, అది దేవుడి దగ్గరికి పోయి సంతోషంతో ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అందుకనే ప్రతి ఒక్క ఆత్మను నశించిపోతున్న ప్రతి ఆత్మను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చిన గొప్ప సర్వశక్తివంతుడైన యేసుక్రీస్తు ప్రభువు ఈ ఆత్మను తిరిగి ఆయన దగ్గరకు చేర్చుకొని ఆయన సన్నిధానంలో లేదా ఆయన రాజ్యంలో మనల్ని చూస్తూ సంతోషపడుతూ ఉంటాడు. మన బిడ్డలు సంతోషంగా ఆడుకుంటూ ఉంటే, మన బిడ్డలు మన కళ్ళ ఎదురు ఆనందంగా తిరుగుతూ ఉంటే మనం ఎంత సంతోషపడుతూ ఉంటాం, మనం ఎంత ఆనందపడుతూ ఉంటాం. మన తండ్రి కూడా ఆయన చెంత ఆయన రాజ్యంలో మనమందరం ఆయన కళ్ళకు రక్షింపబడి పరలోకంలో కనబడుతూ ఉంటే ఆయన ఎంతో సంతోషపడేటువంటి గొప్ప దేవుడు. మనం ఒకవేళ ఈ భూలోకంలో ఇష్టానుసారంగా జీవించి పాతాళంలో కేకలు పెట్టి ఏడుస్తూ అంగలాడుస్తూ దేవాలను రక్షించని కేకలు వేస్తుంటే మనల్ని చూసిన దేవుడు ఎంత దుఃఖపడుతూ ఉంటాడు, ఎంత బాధపడుతూ ఉంటాడు. నీ కొరకు ఆ భూమి మీద ఉన్నప్పుడు అన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చేది కదయ్యా, అంత సమయం నీకు ఇచ్చేది
వచ్చి అంగలార్చలేదు. ఒక దినం కూడా నీవు చేసిన పాపములు దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడి ప్రార్థించలేదు. ఈ దినమున నీవు ఆపదలో ఉన్నావని లేదా పాతాళంలో ఉన్నావని ఏడుస్తూ ప్రార్థిస్తున్నావు. నాకు బాధగానే ఉంది, కానీ నేను వచ్చి నిన్ను రక్షించే సమయము లేదా రక్షింపజేసే ప్రదేశము నాకు దూరం అయిపోయిందమ్మా. ఆ పాతాళము ప్రదేశము నాకు కాదు. సమయం ఉన్నప్పుడే రక్షించుకో, నీవు కాపాడుకో. నీ ద్వారా నీ కుటుంబాన్ని రక్షణ పొందడానికి సహాయం చేస్తాడు దేవుడు. ఎప్పుడైతే నీవు రక్షణలో ఉంటావో నీ కుటుంబం కూడా రక్షింపబడుతుంది. దేవుడి రాజ్యానికి వారసులుగా మనలందరినీ ఆయన నిలబెడతాడు. సువార్త పాఠ్యపాఠాన్ని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 50వ వచనంలో, మత్తయి సువార్త 12వ అధ్యాయము 50వ వచనంలో, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయవాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు నేను. చాలు. సువార్త పాఠ్యభాగంలో మనం తెలియపరుస్తున్న మాట అంశం ఏమిటంటే, పత్రిక పాఠ్యభాగంలో రక్షణ పొందటానికి నీవేమి చేయాలి? విశ్వాసం ఉంచాలి. ఈ సువార్త పాఠ్యభాగంలో మనం తెలియపరుస్తున్న మాట రక్షణ పొందిన తర్వాత చేయవలసిన పని. యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ పొందిన తర్వాత మనం ఎవరి చొప్పున చేయాలి? పరలోకమందున్నటువంటి తండ్రి చిత్త ప్రకారం మనము నడుచుకోవాలి. ఆయన చిత్త ప్రకారమే జీవించాలి. రక్షణ పొందిన తర్వాత ఆయన చిత్తమును నెరవేర్చుకున్నట్టుగా పరలోకమందున్నటువంటి ఆ తండ్రి తన కుమారుని లోకానికి మన కొరకు పంపించినటువంటి గొప్ప దేవుడు. నీవు జీవంలోకి ప్రవేశించాలని, వెలుగులో నీవు నివసించాలని, ఆశీర్వాదకరమైన రాజ్యంలో నీవు ఉండాలని, నీకు బాధలు అనేవి లేకుండా, అనారోగ్యం అనేది లేకుండా, కష్టములు అనేవి లేకుండా, కన్నీరు అనేవి లేకుండా నేను నిరంతరం జీవంలో ఉంచాలని ఆయన తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన తండ్రి చిత్తానుసారం మనం కూడా నడుచుకోవాలి. ఆయన తండ్రి చిత్తానుసారం మనము జీవించాలి. దేవుడు అనేక మాటలను బైబిల్ గ్రంథంలో మనకు తెలియపరిచాడు. ఆయన చిత్తానుసారంగా జీవిస్తే ఆయనకు కలిగేవి మనకు కలిగేవి అనేక లాభాలు మనకు కనబడుతున్నవి. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 40వ అధ్యాయంలో ఒక చిన్న మాట ఉంటుంది కదా. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము 8వ వచనంలో, నా దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నాకు సంతోషము, నీ ధర్మము నా అంతర్యములో ఉన్నది. చాలు చాలు. దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నాకు సంతోషం. ఆయన చిత్తమును నెరవేర్చడానికి మనం సంతోషపడే వారిగా ఉండాలి. ఆయన చిత్తమేమి పాపంలోనికి మనం నడిపించదు. పరలోకములో ఉన్నటువంటి ఆ తండ్రి చిత్తమును చక్కని వాదిని యేసు ప్రభువుని మనకు ఈ లోకానికి పంపించాడు. యేసు ప్రభువు ఈ లోకంలో ఏ విధంగా అయితే నడిచాడు, తండ్రి చిత్త ప్రకారం నడిచాడు, పాపము లేకుండా నడిచాడు. ఒకరి మీద ఏడ్చలేదు, ఒకరిని చిచ్చినట్టు లేదు. ఆయన ఏ విధంగా అయితే నడుచుకొని ఉన్నాడు, ఏ విధంగా అయితే జీవించి ఉన్నాడు. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనకు మాదిరికరమును చూపించాడు. పాపము లేకుండా మానవుడు ఏ విధంగా జీవించాలో, పాపము లేకుండా మానవుడు ఎలా జీవిస్తే మరణించిన తర్వాత తిరిగి లేస్తాడు,
మనకు చూపించాడు. వాటిని తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి నడుచుకున్నాడు. నీవు నేను కూడా అలాంటి జీవితమైన వాళ్ళని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. మనం కూడా అలాంటి మంచి జీవితంలో మంచి మార్గంలో నడుచుకుంటే తప్పనిసరిగా పరలోక రాజ్యంలోనికి మనము ప్రవేశిస్తాం. ఆయనకు సంతోషకరమైన జీవితాన్ని మనం అందించిన వారుగా మన జీవితము ఆయనలో కనబడుతుంది. అదే అపోస్తుల కార్యముల గ్రంథంలో మరొక చిన్న మాటను జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 21వ అధ్యాయం 14వ వచనంలో చదవడమ్మా. అతడు ఒప్పుకొనినందున మేము ప్రభు చిత్తము జరుగునుగాక అని ఓరపుట్టిమి. రక్షింపబడిన నీవు పరలోక తండ్రి చిత్తము ఏమిటో తెలుసుకుని దాన్ని చేయబడుచున్నావా? ఆయన చిత్తం ఏమిటో మనం తెలుసుకుని ఉన్నాము. ఆయన చిత్త ప్రకారమే మనం చేయాలని ఆశపడటానికి అందుకని ఇక్కడ మనము చదవబడిన ఈ మాటలు మనకు ఆయన చిత్తాన్ని జరిగించడానికి మా అందరికి ఇష్టమేనయ్యా. మేము ఓరకుంటూ ఉంటూ ఉన్నాం, అంగీకరిస్తూ ఉంటూ ఉన్నామయ్యా. ఆయన చిత్త ప్రకారమే మా జీవితాన్ని కొనసాగించడానికి ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలారా, ఆయన ఆజ్ఞలు గైకొనాలి, ఆయన మాటలను అనుసరించాలి, దేవుని వాక్యం వినాలి. విన్న వాక్యాన్ని పదవులుగా మన హృదయంలో భద్రపరుచుకోవాలి. వాక్యానుసారమైన జీవితం మనము జీవించాలి. ఇతరులకు హాని కలిగే విధంగా మన జీవితం ఉండకూడదు. ఇతరులకు మాదిరి కలిగించే విధంగా మన జీవితం ఉండాలి. శ్రేష్టమైన జీవితం మనం కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతూ ఉండే ఒక చక్కని గొప్ప ప్రవక్త యోబు జీవితంలో ఒకసారి మనం వివరిస్తే, యోబు తన జీవితంలో కావలసినవన్నీ దేవుడు ఇచ్చాడు. కొరత లేదు, ఆటంకం లేదు, అన్ని దేవుడు సమకూర్చాడు. ఒకనొక సమయంలో సాతానుడు యోబు ప్రాంగణంలో ప్రవేశించి అతనికి ఉన్న సమస్తమును ఒకదాని తర్వాత ఒకటి దూరం చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ దేవుడు గమనిస్తూ ఉన్నాడు, యోబు చూస్తూనే ఉన్నాడు. యోబు కానీ ఆయన చిత్త ప్రకారమే నడుచుకోవాలనుకున్నాడు. నేను బయటకు వైద్యులకి వెళ్ళకూడదు, దేవుడు చిత్త ప్రకారమే నా జీవితం కొనసాగించాలనుకున్నాడు. అదే ప్రకారం జీవించడానికి ముందుకు సాగాడు. అయినప్పటికీ శోధనలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాడు, రోజు రోజుకి ఎక్కువ అవుతూనే ఉన్నాడు. తనకున్న ఆస్తి కరిగిపోయింది, తనకున్న బిడ్డలు కరిగిపోయాడు, తన భార్య కూడా పెట్టడం ప్రారంభించింది. ఎందుకంటే దేవుడు అని నువ్వు తిరుగులాడుతూ ఉన్నావు, దేవుడిని వెంటబడుతూ ఉన్నావు. ఎందుకయ్యా అంతా తీసేసుకున్నాడు. ఆయన అడుగుచాడము, ఆయన్ని అనుసరించి నడవడము, ఆయన చిత్త ప్రకారం జీవించడము ఏదో జీవితంలో మార్పు రాదు. సాతానుడు ఎన్ని శోధనలు పెట్టినా యేసు ప్రభువును కూడా అదే విధంగా అనేక మార్లు శోధించారు, మానవులే శోధించారు. సాతానుడు కంటే కూడా ఎన్ని శోధనలు చేసినా ఆయన మాత్రము దారి తప్పల. యేసు ప్రభువు ఏం కూడా ఎన్ని శోధనలు వచ్చినా దారి తప్పకుండా ఆయన చిత్త ప్రకారమే జీవించాడు. చివరకు దేవుడు తనకున్న దానికంటే అధికము
దేవుడి చిత్త ప్రకారం నీవు నడవగలిగితే, లేదా దేవుడి చిత్త ప్రకారం నీవు నడుచుకోగలిగితే, ఆయన చిత్త ప్రకారం జీవించగలిగితే, దేవుడు నీ దినమున ఒకవేళ నీ కష్టములు, బాధలు, ఇబ్బందులన్నీ అడుగుతూ ఉన్నావేమో, వాటన్నిటినీ తీసివేసి నేను సంతోషభరితమైన జీవితంలోకి నడిపించడానికి దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. చివరిగా పాత నిబంధన పాఠ్య భాగాన్ని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 20వ గ్రంథము 23వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదవమ్మా. వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చిననియు, ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడవక వారితో మీకు కీడు రాదనియు చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాట్లాడక తనకు దోచిన దర్శనమును బట్టి పలుకుదురు. చాలు. ఈ మాటలో చదవబడిన ఈ లేఖనము 17వ వచనములో చాలా అర్థము పొందుపరచబడి ఉన్నది. రక్షింపబడిన తర్వాత నీ హృదయ మూర్ఖత చొప్పున నీవు నడవకూడదు, లేదా జీవించకూడదు. ఇది సేవకుల్ని సరిదిద్దేటువంటి మాట. నేటి దినాల్లో చూస్తూ ఉన్నా, పూర్వపు దినాల్లో కూడా అబద్ధ బోధకులు ఉన్నారు. నేటి దినాల్లో కూడా విపరీతంగా పెరిగిపోయారు. బోధించడము, దేవుని వాక్యాన్ని అందించడము మంచిదే, కానీ వారికి ఏ మాట కల్పితమై చెప్పాలో వారి ఇష్టానుసారం మాటలను కల్పితం చేసి, ఇష్టానుసారమైన మాటలు కల్పించి ప్రార్థించడము, ఇష్టానుసారమైన మాటలు మాట్లాడి ప్రవచనములను చెప్పడము నేటి దినాల్లో మనం అనేకముగా చూస్తూ ఉన్నాం. ఆ మూర్ఖపు మాటలు విని నమ్మి అనేక మంది నిజమైన విశ్వాసంలో ఉన్న వారు కూడా చెందిపోతూ ఉన్నారు. అన్యజనుల మధ్య నా నామము దూషించవచ్చు ఉన్నది దేవుడు ఆ దినమున హెచ్చరించాడు. అలాంటి వారి నుండి అన్యుల మధ్య యేసు ప్రభువారి నామము హేళన చేయబడుతూ ఉన్నది. నేటి దినాల్లో నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను, వాక్యము విను, వాక్యమును విని శ్రద్ధగా నడుచుకొని చెప్పడం లేదు. నేను అనేక ఈ మొబైల్స్లో చూస్తూ ఉంటే అనేక మంది గ్రూప్స్లో కూడా పెడుతూ ఉంటారు. నీకు వివాహం కావటం లేదా, నా దగ్గరకు రా. నీకు ఉద్యోగం లేదా, నా దగ్గరకు రా. ఒక్క మాట మీకు నేను తెలియపరుస్తాను, ఒక్క మాట నేను మీకు తెలియపరుస్తాను. జాగ్రత్తగా గుర్తించుకోండి. అనారోగ్యంతో మరణిస్తే పరలోకములో చేరుతావు తప్పకుండా. అదే పాపంతో నీవు మరణిస్తే నరకములోనికి వెళతావు. కల్పితమైన బోధని వింటే నువ్వు పరలోకము చేరుకోలేవు. స్పష్టమైన వాక్యమును చదివి దానిలో గ్రహించుకొని వింటే ఆ వాక్యం నేను జీవింపజేసింది, నేను నిత్య రాజ్యానికి ప్రవేశింపజేసింది. ఇది వాస్తవమైన మాట. అనేక మంది భక్తులు, పండితులు తెలియపరిచిన మాట. అనారోగ్యము నిన్ను పరలోకానికి చేర్చింది, కానీ పాపముతో ఉండి పాపం అనే రోగంలో ఉంటే మాత్రం అది నేను పరలోకానికి చేర్చదు. ఒకవేళ కల్పితమైన బోధలకు నీవు ఆకర్షితులవుతున్నావేమో, కల్పితమైన మాటలకు నీవు ఆకర్షితులవుతున్నావేమో. వాక్యము ఖడ్గము వంటిది. ఒక దినమున వాక్యము నిన్ను ఖండించింది, ఒక దినమున వాక్యము నిన్ను నరికివేసింది.
దేవుని మాటలు అగ్ని కంటే బహు పవర్ కలిగినటువంటి మాటలు, కాల్చివేసి దహించువాటిగా. దేవుని వాక్యం నేను సజీవంగా నింపింది, దేవుని వాక్యం నేను నిత్య జీవంలోనికి పరలోకంలో నడిపించింది. కానీ ఈ లోక సంబంధమైన మాటలు చదవబడిన 17వ వచనమంత శ్రేష్టమైన మాటలు తెలియపరుస్తూ ఉంటుంది. ఇశ్రాయేలు బాధలో ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారని దేవుడు వారందరి కొరకు ఒక వ్యక్తిని నియమించి పంపించాడు. మోషే వీరందరినీ ఈ వాగ్దాన దేశానికి కారణం నడిపించాడు అని పంపిస్తే మోషేకు వ్యతిరేకంగా ప్రవర్తించడం ప్రారంభించే ఇశ్రాయేలు. ఆహారం ఉంచున్నది, సరైన దారి లేదు, సరైన వస్త్రం లేదు, సరిగా వండటానికి లేదు, సరైన దాహం వేస్తుంటే చేదు వస్తున్నాయి అని అనేకమైన సాకులు చెప్పాడు. అయినప్పటికీ మోషే దేవుని ఎదుట ప్రార్థించేవాడు. అయ్యా, మీరందరూ చూస్తుండగానే వీరికి అవసరమైనది సమకూర్చుదేవని ప్రార్థించేవాడు. సముద్రంలో వారందరూ చూస్తూ ఉండగానే 2 పాయలుగా చేశాడు. అయినా ఇశ్రాయేలు సముద్రము దాటిన తర్వాత మరలా దేవుని మీద చదువుకుంటూ ఉంటారు. దేవుని వాక్యం కూడా అంత కఠినంగానే ఉంటుంది. ఒకవేళ చెప్పే వాక్యం నీకు నవ్వులాట లేదని, లేదా వినటానికి విసుపుగా లేదని దేవుని మాటలు కొన్నిసార్లు నీకు నీ మనసుకు హృదయాన్ని కనిపించవచ్చు ఉండొచ్చేమో. కానీ కల్పిత మాటలతో వాక్యాన్ని ఎప్పుడు కూడా బోధించరాదు, బోధించకూడదు. కల్పితమైన మాటలతో నీ హృదయంలో మార్పు తేవాలి. నీ హృదయంలో మార్పు రావాలంటే రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట చూడండమ్మా. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. నీ కాఠిన్యమును బట్టి బయట మాటలు, కాలక్షేపము, కాలయాపన, అలంకరణగా ఉండేటువంటి మాటలు, వెప్పు మాటలు జీవితాన్ని ఎప్పుడు కూడా మార్చలేవు. వాక్యము ఏదో ఒక రూపంలో ఏదో ఒక దినమున నిన్ను పట్టుకుంటుంది. ఆ వాక్యమైన వారి మనసు వైపు నడిపించి యేసు ప్రభువు వచ్చే దినము ఉగ్రత దినముగా ఆ ఉగ్రతలో నుండి నిన్ను తప్పించి యేసు ప్రభువారి చేయి లేదా హస్తము పట్టించి నిన్ను ఆయనతో కలిసి నడిపించేది వాక్యము. ఆ వాక్యానికి విధేయత చూపేటువంటి వాడిగా నీవు ఉండాలి. వాక్యాన్ని అనుసరించి నడిచేవాడిగా నీవు ఉండాలి. బైబిల్లో ఉన్న ప్రతి మాట, ప్రతిదీ కూడా సత్యమైన మాటే. కల్పితమైన వాటిలో బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా లేవు. వాక్యం అంత కఠినమైనదిగా ఉంటూ ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17-18 వచనాలు. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకోవలసి అవగాదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నారు. వారైతే అంధకారమైన మనస్సు గలవారే, తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వల్ల కలుగు జీవముల నుండి వేరుపరచబడిన వారై తన మనస్సులకు కలిగిన వ్యర్థత అనుసరించి తన మనస్సు కలిగిన వ్యర్థత దాన్ని బట్టి వారు అనుసరించి నడుచుకుంటూ ఉన్నారు. అందుకనే ఈ మైండ్ లేని సంఘాల్లో మీరు ఎప్పుడైనా గమనించండి,
నడిముట్టులో ఉంటుంది. మెయిన్ చర్చెస్లో ఎక్కడ కూడా ఈ స్వస్థతలు బోటక మాటలు ఇవి వినపడవు. కేవలం వాక్యమే స్వచ్ఛమైనదిగా వినపడచ్చు. ఆ వాక్యము జీవము కలిగినది, నడిపించింది. ఈ మధ్య వచ్చినటువంటి సంఘాల్లో విపరీతమైనటువంటి వేషధారణ, భక్తి ఎక్కువైపోయింది. మనుషులను ఉజ్జీవింపచేయడానికి, మనుషులను రాబట్టడానికి మొన్నటి దినం నుండి ఇద్దరు సేవకుల మధ్య మంచి యుద్ధం కొనసాగుతుంది. ఒక ఆయన పేరు పెట్టి పిలిచి లేపి స్వస్థతనిస్తూ ఉన్నాడు. మరొక ఆయన అంటున్నాడు, నా సంఘంలో ఉన్నారు 3 వ్యక్తులు, వారిని తీసుకొస్తా, వారి పేరు పెట్టి నువ్వు పిలిచి వారి స్వస్థత మనిషిగా 2 లక్షల కాడకి నేను ఇస్తానయ్యా అంటే ఆయన ఏడుస్తూ నా మీద ఎందుకు పడ్డావయ్యా అని ఏడుస్తూ, నీ వలన అన్యజనుల మధ్య యేసు ప్రభువు నామము ఎగతాళి చేయబడుతుంది. దయచేసి నీ వాపి సక్రమంగా సేవ చేసుకొని అతనికి చెప్పారు, బుద్ధి చెప్పారు. వాటినే నేటి దినాలు దాన్ని మన గొప్పలు కూడా లోదన ప్రేమాలలోనే ఒక ఆయన వస్తాడు, ఖర్చు పడతాడు, అది మళ్ళీ ఉపయోగించకూడదు. ధైర్యం అంటాడు, మళ్ళీ దాన్ని ఉపయోగించకూడదు, అప్పుడే కొని ఉపయోగించాలి. అలాంటి వాటి వైపు ఒకవేళ నీవు వెళ్తూ ఉన్నావేమో, మూర్ఖతమైనటువంటి నడవడికి నీవు నడుస్తున్నావేమో, నీ హృదయం అటువంటి వైపు వాటి వైపు ఆకర్షితులై నీవు వెళ్తూ ఉన్నావేమో, ఇశ్రాయేలు చెదిరిపోయి మార్గమధ్యంలో నీవు నశించిపోతావేమో. ఇశ్రాయేలు కూడా కానానులో ప్రవేశించేటప్పుడు 2 వ్యక్తులు మాత్రమే చేరుకున్నారు, మిగతా వారంతా కూడా నశించిపోయారు. ఒకవేళ నీవు కూడా దేవుని దగ్గరకు చేరడానికి ముందే నీ జీవితం నశించిపోయిందేమో, నశించిపోయి లోపే దేవా అలాంటి వాటికి నేను దూరంగా ఉంటూ నిజమైనటువంటి గద్దింపు బోధలు, గద్దింపు సేవకుల యొక్క బోధనలేవి నా జీవిత క్షేమము నేను సరి చేసుకునేవాడిగా నన్ను మలచు దేవా, నా జీవితాన్ని నడిపించు దేవా, నాశనమైనటువంటి ఆ పాతాళపు గుడ్డలో నుండి జీవం అనేటువంటి రక్షణ మార్గం వైపు ఈ వాక్యము ద్వారా నన్ను నడిపించు దేవాన్ని మనం సరి చేసుకుని మన జీవితాన్ని ముందుకు నడిపించుకుందాం. ప్రియమైనటువంటి దేవుడి ద్వారా ఈ దినమున మనకు దేవుడు నేర్పించినటువంటి 3 విషయాలు, 3 మాటలు. ఒకటి, మొట్టమొదటిది రక్షణ పొందిన తర్వాత నీవు ఏ విధముగా ఉండాలి, రక్షణ పొందడానికి నీవు ఏ విధముగా ఉండాలంటే విశ్వాసము. రెండవ విషయము, రక్షణ పొందిన తర్వాత నీవు చేయవలసిన పని, తండ్రి చిత్తాన్ని నీవు నెరవేర్చాలి. నీవు రక్షణ పొందిన తర్వాత నీ హృదయ మూర్ఖత్వపు చొప్పున నడవకుండా దేవుని అడుగుచాలలో వాక్యానుసారంగా నీవు నడిచి ఆయన రాజ్యానికి వారసుని తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకని ఒక చిన్న మాటను జ్ఞాపకం చేసుకొని చిన్న రిఫరెన్స్, తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదువుకొని, పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాడిగా ఎంచినందున చాలు. పూర్వపు నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నదో, పూర్వపు నీ స్థితిగతులు ఏ విధంగా ఉన్నావు, పూర్వము ఒకవేళ నువ్వు దేవునికే వ్యతిరేకంగా ఉన్నావేమో, రక్షణ మార్గంలోకి నేను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆ రక్షణ మార్గంలోకి నీవు ఆహ్వానించే దేవుని మాట విని నీవు రక్షణ మార్గంలోకి పిలిచి నీకు అప్పగించబడినటువంటి ఆ పంచని బాధ్యతను లేదా దేవుడు నీకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను నమ్మకంగా నీ జీవితంతో ముందుకు
కొనసాగించు. ఆ నమ్మకము, విశ్వాసమే నిన్ను పరలోక రాజ్యంలోనికి నడిపించి పరలోక రాజ్యంలో నేను నివసింపజేసింది. ఆ పరలోక రాజ్యం కొరకు విశ్వాసంతో పాటుపడదాం. నమ్మకంతో మన జీవితాన్ని ముందుకు కొనసాగుతాం. ఈ లోకంలో వీటిని కూడా అవిశ్వాసమైపోతాం. అవిశ్వాస జీవితంలోనికి నీ జీవితం వెళ్ళిపోతూ ఉంటాం. వాక్యమని శ్రద్ధగా ఆ వాక్యమే నిన్ను నిత్య జీవంలోనికి నడిపించింది. తలలో చిన్న ప్రార్థన చేసుకుందా. ప్రేమ కలిగిన మా తండ్రి, మందరిలో ఈ లోకంలో ఉన్నవన్నీ శూన్యమని మనం హెచ్చరిస్తూ ఉంటాం. ఇలాంటి స్వరూపాలు సమస్తము వ్యర్థమే, ఈ సూర్యుడి కింద ఉన్న ప్రతిని కూడా వ్యర్థమే అని హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ వాక్యము వినటం ద్వారా, ఈ రక్షణ మార్గంలోకి రావడం ద్వారా మేమందరం కూడా ప్రభువా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తామా ఈ లేఖనాల ద్వారా మాకు హెచ్చరిస్తూ ఉన్నారు. పొట్టివాడైన చెప్పే ప్రభు విశ్వాసముతో నమ్మకముతో తన మార్పు పొందాడు, మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు. అంత మాత్రమే కాకుండా తన కుటుంబాన్ని బాగు చేసుకుని రక్షణ మార్గంలో నడిపించుకున్నాడు ప్రభు. మేము కూడా తండ్రి ఈ మధ్యకాల కాలంలో ఎంత విశ్వాసం వచ్చి రక్షణలోకి వచ్చి మా వరకు మాత్రమే కాకుండా మా బిడ్డలు, మా యజమానులు, మా కుటుంబంలో రక్షించుకునేటువంటి విధంగా మా జీవితాలను సరిచేసి ముందుకు నడిపించాలి. విన్న వాక్యం మా అందరి హృదయంలో నీరు పెట్టి కలగపరుచున్నాను. మా ప్రభువుని యేసునామమున అడిగి విడిపడుచు ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమె సమస్త జ్ఞాపకం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయాలకు మీ తలపులకు కావాలి నడిపించుగాక.